అలానే మిసెస్ రావు, జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనేది ఆన్ డేటా నేను చెప్తాను. దీంట్లో నేను ఎక్కడ ఎగ్జాగరేటెడ్ చేసి చెప్పేటువంటి పరిస్థితి లేకుండా ఎగ్జాక్ట్ డేటా మేము ఉంచుతాను. ఒక్క అక్టోబర్ నెలలోనే 1,50,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇది డేటా చెప్తున్నటువంటి నిజం. దీనికి కారణాలు ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ అనేది ఒకటైతే, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేది మరొకటి. దానికి అదనంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది ప్రవేశపెట్టడం, ఇవన్నీ కలిపి జాబ్ మార్కెట్ని కుదేలు చేసేసింది. జనరల్గా చాలామంది ఏమంటారంటే ఇది ఎగ్జాగరేట్ చేస్తున్నారని చెప్తున్నారు. నేను దాదాపు 3-4 నెలల నుంచి అలర్ట్ చేస్తూ ఉన్నాను. అలర్ట్ కూడా ఎలా చేస్తున్నాను, ఐటీ రంగంలో రాబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎలన్ మస్క్ చెప్తున్నాడు, అలాగే సత్యనారాయణలో చెప్తున్నారు. ఇలా టెక్ దిగ్గజాలు అనేక మంది చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని మనం పరిగణలోకి తీసుకొని కనుక చూస్తే 40-60% మంది వరకు ఇప్పుడున్నటువంటి ఐటీ రంగంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి 5-6 నెలల నుంచి చెప్తున్నాం. ఇప్పటికీ 20%ని తీసేసామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. ఒక్క అక్టోబర్ నెలలోనే, ఈ అక్టోబర్ నెలలోనే, అంటే ఒక నెల క్రితం, ఈ అక్టోబర్ నెలలోనే, గత నెలలోనే 1,50,000 మందిని అమెరికాలో తీసేశారనేది చెప్తూ ఉన్నారు. మరి భారతదేశంలో ఆ ఎఫెక్ట్ లేదంటే ఇక్కడ కూడా ఉంది. ఎప్పుడు ఫోన్ వస్తుందో, ఎప్పుడు హెచ్ఆర్ ఫోన్ చేస్తాడో, ఎప్పుడు ఉద్యోగం పోతుందో, అసలు బెంచ్ మీద ఒక 2 నెలలు ఉన్న తర్వాత 3వ నెలలో ఖచ్చితంగా ఉద్యోగం పోతుంది, మళ్ళీ ప్రాజెక్ట్ రావట్లేదు, ప్రాజెక్ట్ లేకపోతే ఇంటికి పంపిస్తున్నారు. టీసీఎస్ లాంటి కంపెనీ 30,000 మందిని ఇంటికి పంపించేసింది, అమెజాన్ 40,000 మందిని పంపించేసింది. ఇలా లెక్కేసుకుంటూ పోతే కొన్ని వేల మందిని తీసేస్తూ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ని. పోనీ ఇప్పటి వరకు తీసేశారు, గత ఏడాది నుంచి, ఇక నుంచైనా స్టెబిలైజ్ అవుతుంది కదా, ఇక నుంచైనా ఉండొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ డైరెక్టర్స్ లెవెల్లో, డైరెక్టర్ స్టేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగం కూడా గ్యారంటీ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇవాళ ఉండేటువంటి సిచ్యువేషన్లో. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తాను. ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్, ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి జాబ్ మార్కెట్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను. దీంట్లో ఇది చదివిన తర్వాత నిజంగా గుండె దిటవు చేసుకొని వినాలి. బహుశా ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళకి హ్యాపీగానే ఉండొచ్చు, కానీ పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ప్రభుత్వాలు ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. దీని మీద ఆల్రెడీ ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రులు స్పందిస్తున్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయి, ఐటీ రంగంలో ఉద్యోగాలు చాలా పోతున్నాయి, ఆ ఉద్యోగుల సంగతి ఏంది మీరు పట్టించుకోండి అని ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు చెప్తుంటే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా ఐటీ కంపెనీలు ఏమన్నా వస్తే వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి, భూములు ఇచ్చేసి అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. మరి ఉద్యోగాల సంగతి ఏంది, వాళ్ళు చెప్పినటువంటి ఒప్పందాల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఉద్యోగాలు నిలుపుకోవాలి కదా. ఇన్ని సంవత్సరాల పాటు లాభాలు పొందారు, ఇప్పుడు నష్టాలు వస్తున్నాయని చెప్పి ఉద్యోగులను తీసేస్తే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇది కదా ప్రశ్నించాల్సింది ప్రభుత్వాలు, కానీ ప్రశ్నించట్లా. అందుకే ఇష్టానుసారంగా తీసేస్తున్నారు. తాజా రిపోర్ట్ని చూస్తే నిజంగా గుండె దిటువు చేసుకొని వినాల్సినటువంటి సిచ్యువేషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా ఉన్న అమెరికాలో ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. టెక్నాలజీ రంగంలో గత 2 ఏళ్లుగా విపరీతంగా పెరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత షేర్ల విలువలు ఇప్పుడు దారుణంగా పతనమవుతున్నాయి. మార్కెట్ వర్గాలు దీన్ని ఏఐ బుడగా పగలడంగా భావిస్తున్నాయి. ఈ పరిణామాలు రికార్డు స్థాయి ఉద్యోగాల తొలగింపుతో కలిసి అమెరికా ఆర్థిక అనిశ్చితిని పెంచి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ షేర్ల పతనం. అమెరికన్ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా నాస్డాక్ ఇండెక్స్లో నవంబర్ 6న జరిగిన భారీ పతనం ఏఐ కంపెనీల భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను బలపరుస్తుంది. గత 24 నెలల్లో చాలా ఏఐ సంబంధిత టెక్ కంపెనీల షేర్ల ధరలు వాటి వాస్తవ వృద్ధి కంటే చాలా వేగంగా పెరిగాయి. దీనినే అతి విలువగా పేర్కొంటున్నారు. కొన్ని ప్రముఖ ఏఐ కంపెనీలు అంచనాలకు తగ్గట్టుగా మంచి త్రైమాసిక ఫలితాలను ప్రకటించినప్పటికీ షేర్లు పడిపోతున్నాయి. ఎందుకంటే అధిక ధరల వద్ద కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లకు భవిష్యత్తులో ఈ కంపెనీలు ఆ విలువలకు తగిన రిటర్న్స్ ఇవ్వగలవనే నమ్మకం సన్నగిలింది. అంచనాలు వాస్తవాల మధ్య పెరుగుతున్న అంతరం కారణంగానే పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. మాంద్యం భయాలు. రికార్డు స్థాయి తొలగింపులు. టెక్నాలజీ రంగం నుంచి రిటైల్, లాజిస్టిక్ వరకు అన్ని రంగాల్లో భారీగా ఉద్యోగాలు తొలగించబడుతున్నాయి. ఈ తొలగింపులు అమెరికన్ ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని సూచిస్తున్నాయి. అక్టోబర్ 2025లో సుమారు 1,53,000 మంది ఉద్యోగాలు కోల్పోవడం అనేది
గత 20 ఏళ్లలో అక్టోబర్ నెలలో జరిగిన అత్యధిక ఉద్యోగాల కోత. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 11 లక్షల ఉద్యోగాలు పోయాయి. మొత్తం టోటల్గా 11 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఒక అక్టోబర్లో 1,50,000 మందిని తీసేశారు. ఒకవైపు ఆర్థిక అనిశ్చితి, పెరుగుతున్నటువంటి వ్యయాల కారణంగా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీ ప్రవేశంతో మానవ వనరుల అవసరం తగ్గిపోతుంది. ఈ ప్రభావాల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి, మార్కెట్ల పతనానికి కేవలం ఏఐ షేర్ల భయాలు మాత్రమే కాక స్థూల ఆర్థిక అంశాలు కూడా కారణమవుతున్నాయి. అమెరికాపై ఉన్న అప్పు $38 ట్రిలియన్ పైగా చేరుకుంది. ఇది జీడిపిలో 324% సమానం. ఈ అప్పును నియంత్రించడంలో విఫలమైతే భవిష్యత్తులో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండడం కంపెనీల రుణభారాన్ని పెంచి వృద్ధిని అడ్డుకుంటుంది. ఆర్థిక సవాళ్లకు తోడు అమెరికన్ రాజకీయాల్లో పెరుగుతున్న అనిశ్చిత వాతావరణం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది. అమెరికన్ మార్కెట్లో ఈ పతనం కేవలం టెక్నాలజీ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థపై నీలినీడలు కమ్మేలా ఉంది. ఇన్వెస్టర్లు ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. ఇది చెప్తూ ఉంది. సో ఇది వాస్తవంగా ప్రపంచంలో ఉండేటువంటి సిట్యుయేషన్. ఇది ఇంటర్నేషనల్గా సర్క్యులర్ అవుతున్నటువంటి న్యూస్. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చినటువంటి ఆర్టికల్ను నేను మీకు ప్రజెంట్ చేశాను. అంతే తప్ప నా సొంత పైత్యం కానీ, నా సొంత ఎగ్జాగరేషన్స్ కానీ, లేదంటే అభిప్రాయాలు కానీ ఏమీ లేవు దీంట్లో. టెక్ దిగ్గజాలు సుందర్ పిచ్చయ్ కానీ, లేదా సత్యనారాయణ కానీ, ఎలన్ మస్క్ కానీ ఇలాంటి వాళ్ళు చెప్పేవే నేను కోట్ చేస్తున్నాను. అలాగే ప్రపంచంలో ఉండే ఆర్థిక పరిస్థితులు ఏంటనేది కోట్ చేశాను. 11 లక్షల మంది ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఒక్క అక్టోబర్లోనే 1,50,000 మంది కోల్పోయారని అంటే కరెక్ట్గా నేను 3 నెలల క్రితమే చెప్పాను. రాబోయేటువంటి 6 నెలల్లో 40 నుంచి 60% మంది ఐటీ రంగంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈఎంఐలకు దూరంగా ఉండండి, ఎవరైనా సరే లగ్జరీ కార్లు కొనడానికి కూడా దూరంగా ఉండండి అని చెప్తున్నాను. కొంతమంది అలర్ట్ అయ్యారని కూడా ఫోన్లు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీలో సేల్ బోర్డులు పెట్టున్నారు అపార్ట్మెంట్లకి. ఎందుకు? 3 కోట్లు పెట్టి కొన్నారు 4 సంవత్సరాల క్రితం. ఒక్కొక్కరు 3 కోట్లు పెట్టి కొన్న ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్లకి ఇప్పుడు సేల్ బోర్డులు పెట్టున్నారు. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. భుజాల పేరుతోటి అలా పెట్టున్నారు. ఆ భుజాలు, అవతార్లు అన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సేల్ బోర్డులు పెట్టున్నాయి. మీకు సోషల్ మీడియాలో సేల్ బోర్డులు బాగా తిరుగుతున్నాయి ఇప్పుడు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎంత డేంజర్ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళబోతున్నాం అనేది మీరు ముందుగానే అలర్ట్ అయ్యి, కంపెనీలు ఏ విధంగా అయితే ఖర్చులు తగ్గించుకుంటున్నాయో అదే తరహాలో మనం కూడా జాగ్రత్తగా ఉండడం అనేది బెటరు. సో ప్రపంచం యొక్క ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు. ఐటీ సంక్షోభంలోకి వెళ్ళిందంటే అందరం సంక్షోభంలోకి వెళ్తాం. సో కాబట్టి దీన్ని అధిగమించాలంటే ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుని ఉద్యోగ తొలగింపులని ఆపాలి. ఇప్పటి వరకు అటు దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడలేదు. ఇప్పటికైనా చూస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ.